వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఈరోజు టెట్కు సంబంధించిన నార్మలైజేషన్ పైన కోర్టులో కేసు హియరింగ్ నడుస్తుందండి. ఈరోజు మనకి ఇక్కడ వచ్చినట్టు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 11th అనేది ఉంది కదండి. ఇక్కడ హియరింగ్ డేట్ ఇది మనకు వచ్చేసి రిట్రిషన్ నెంబరు 17349 చెప్పంచి ఇది మనకు ముందుగా ఏంటంటే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను లైక్ మాత్రమే కోరుకుంటున్నాను, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి టెట్ మీద ఇంకా నార్మలైజేషన్ మీద కేసు ఉందా, ఇంకా కేసు వేసినారని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఇది దీనివల్ల కొంతమందికి తెలుస్తుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి చర్యలు. మనం ఇంకోటి ఈ వీడియో ఇది చేసిన తర్వాత కూడా సార్ మనం కోర్టులో ఎలా చూసుకోవాలనేది కూడా సరే మొత్తం నీకు ఈ వీడియోలో మొత్తం తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడి వరకు ఎలా చూస్తే మనకు లైవ్లో కూడా సరే ఎలా చూడాలని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట చూసుకున్నట్టయితే మనకు పిటిషన్ నెంబరు 1734924 అని చెప్పేసి ఇక్కడ ఉంది, సీరియల్ నెంబర్ ఉంది. తర్వాత నుంచి మనకు వచ్చేసి పిటిషనర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నారు, ప్రవళిక అండ్ వలేసి ప్రవళిక అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు, వేసిన వాళ్ళు క్యాండిడేట్లు. ఇంకోటి ఇది పిటిషన్ అడ్వకేట్ వచ్చేసి తులసిరామ్ సార్ గారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే అడ్వకేట్ మనకు జడ్జి వచ్చేసి పుల్ల కార్తిక్ సార్ గారు ఉన్నారు. ఈరోజు వచ్చేసిందండి మనకు సీరియల్ నెంబర్ 136. మనకు వచ్చేసి హాల్ నెంబర్ వచ్చేసి 32. లాయర్ గారు వచ్చేసి మనకు జడ్జి గారు వచ్చేసి పుల్ల కార్తిక్ సార్ గారు ఉన్నారు. ఈరోజు దీని మీద మొత్తం 19 మంది ఏమేసినారు మనకు సంబంధించిన కేసు సంబంధించిన వాళ్ళు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీనిలో చాలామంది డైలామాలు ఉన్నారు, టెట్ నార్మలైజేషన్ చేయలేదని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే దీని మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పందించడం లేదు, గవర్నమెంట్ స్పందించడం లేదు. ఇక్కడ విద్యార్థులకు ఏం చేయాలనో తెలియని పరిస్థితి కాబట్టి దీని మీద ఎలాంటి ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకొని డిఎస్సి కండక్ట్ చేసినా సరిపోతుంది. ఇంకోటి చాలామంది టెట్ మీద కూడా సరే 3 months అడుగుతున్నారు. మరి గవర్నమెంట్ ఏ రకంగా స్పందిస్తుందని చూడాలి. రోజు జరుగుతూనే ఉన్నవి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు దీంట్లో ఎలా చూస్తే మనకు వీడియో అనేది చెప్పేసి చూడాలని చెప్పేసి ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ చేయగానే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇలా తెలంగాణ హైకోర్టు మీద ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఉంది. ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్లో మనము వచ్చేస్తే లైవ్ స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. తర్వాత మనకు వచ్చేసి మనకు సార్ వచ్చేసి 32 హాల్ వచ్చేసి ఇక్కడ లైవ్ వచ్చేసి పీకేజే పుల్ల కార్తిక్ సార్ గారి మనకు జడ్జి గారు వచ్చేసి ఇలా చూసిన తర్వాత మనకు ఏందైనా వస్తుంది. ఇప్పుడు నేను ఇంకోసారి కూడా సరే లైవ్లో చూపిస్తాను, ఒకసారి లైవ్లో కూడా చూడండి ఎలా ఓపెన్ చేయాలనేది. మనకు వచ్చేసి ఇది లైవ్ నడుస్తుందండి, సంబంధించిన ఇది లంచ్ బ్రేక్ అని చూపిస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకా క్లియర్ కట్గా మనం ఎలా చూడాలనేది కూడా సరే మనం దీనిలో ఒకసారి చూస్తే లైవ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు బ్రౌజర్లో వచ్చేసి టీఎస్ హైకోర్టు అని కొట్టండి. టీఎస్ హైకోర్టు కొట్టి ఇక్కడ ఫస్ట్ది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, టీఎస్ హైకోర్టు అని చెప్పేసి తెలంగాణ స్టేట్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ చివరిన వచ్చేసి ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఈ లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే లైవ్ స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎవరు ఏం కథ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. కోర్టు హాల్ నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ కోర్టు హాల్ నెంబర్స్. మన కోర్టు హాల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ సార్ది వచ్చేసి ఇక్కడ ఇది మనది, ఇది పీకేజే క్లిక్ చేయడం పుల్ల కార్తిక్ సార్ది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈరోజు సీరియల్ నెంబర్ 136 లంచ్ బ్రేక్ నడుస్తుంది. ఈ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే సీరియల్ నెంబర్ ఎంత అనే దాన్ని బట్టి మనకు వస్తుంది. ఏదో ఒకటి దీని మీద తెలుస్తుంది ఈరోజు అనేది. ఇంకోటి మనకు దీని మీద స్పందించినట్టు గవర్నమెంట్ త్వరగా స్పందించి నిర్ణయం తీసుకుంటే చాలామందికి బెనిఫిషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాము. మన వీడియో నచ్చినట్లయితే అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్తున్నాను. ఇట్లాంటి విశేషాలు ఇంకేదైనా ఉంటే కూడా నేను త్వరగా స్పందించి అందరికీ తెలిసేటట్లు చూస్తాను. ఇది చూడండి. ఈరోజు మనకు టెట్ నార్మలైజేషన్ మీద సంబంధించినట్టు కేసు సంబంధించినట్టు మీకు పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. రేవంత్ గవర్నమెంట్ సార్ గారిది మనకు మంచిది చేస్తాను అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.